ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని ఇచ్చే వాగ్దానాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా బైబిల్తో చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం బైబిల్తో చదువుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య దీనులను, దరిద్రులను, దీనస్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే దేవుడు ఆయన. పనికిరాని వారి ఈ లోకంలో ఎవరు బాగు చేస్తారు? పాడైపోయిన వారు ఎవరు బాగు చేస్తారు? అభివృద్ధితో ఉన్న వారిని ఎవరు బాగు చేస్తారు? దీనోత్వం ఉన్న వారిని ఎవరు గుర్తిస్తారు? ఈ లోకం ఎవరిని గుర్తించదు కాదు, గుర్తించదు. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య మాత్రమే దీనులను, దరిద్రులను, పాడైపోయిన వారిని, అపవిత్రంగా ఉన్న వారిని బాగు చేసి పరిశుద్ధపరిచి వారందరినీ కూడా ఉన్నతమైన స్థలాలలో సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. ఈరోజు దీనంతో ఉన్నట్లయితే, బాధపడుతూ ఉంటే, కన్నీరు చెందుతూ ఉంటే, నీవు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేటువంటి దేవుని దగ్గరకు రావాలి. వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వచ్చింది నిన్ను సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చావు. ఈరోజు మనుషులు ఎవరు కూడా నేను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టరు. అది ఎవరైనా కానీ, ఎంత గొప్పవారైనా కానీ, వారి స్థానానికి మించి నీకు స్థానం ఇవ్వరు. అయితే మన దేవుడు ఎవరో తెలుసా? దీనులను, దరిద్రులను లేవనెత్తువాడు, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టేవాడు. లోకము చూడండి, ఒక ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఉన్నతమైన కలెక్టర్లైన వారు దీనులను, దరిద్రులను పక్కన కూర్చోబెట్టుకుంటారా? ఎవరు ఆదరించబడరు, ఎవరు వారిని ఓదార్చరు. పాడైపోయిన వారిని ఎవరు వారిని అప్పుడు చేర్చుకోరు. అయితే నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నజరేయుడైన యేసయ్య మాత్రమే మనందరిని హక్కుని చేర్చుకుంటాడు, మన ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆయన ఉద్దేశించున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే, ఉన్నతంగా నువ్వు బ్రతకాలంటే, ఉన్నతంగా నువ్వు జీవించాలంటే, విలువలు కలిగి ఉండాలంటే నీవు దేవుని దగ్గరకు రావాలి. నువ్వెంత దరిద్రంగా ఉన్నా, ఎంతగా లేమిగా ఉన్నా, నా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! చూసారా? దుఃఖపడుతున్న వారిని చూసి నువ్వే వాళ్ళు ఎంతమంది లేదు. దుఃఖపడుతున్న వారిని చూసి హేళన చేసేవారు, గాయపరిచేవారు, వేధించేవారు ఎంతమంది లోకమంది లేదు. బాధపడుతున్నప్పుడు, పడిపోయినప్పుడు, వారి స్థితిగతులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి వారిని చూసి నీ జీవితంలో జరగాలి, నీకు ఇంతే జరగాలి, నువ్వు చేసిన పాపానికి నీకు వచ్చిన రోగము ఇంతే అని ఈ లోకము నిన్ను నిందించవచ్చు, బాధించవచ్చు, నేను అవమానపరచవచ్చు. అయితే నీవు దుఃఖపడుతున్న ఏ సమస్యను బట్టి, ఏ వ్యాధిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, నా దేవుడు ఆ దుఃఖాన్ని క్షేమంగా మార్చే దేవుడు. ఆయన క్షేమకరంగా దయచేవాడు, ఆయన సమాధానం దయచేవాడు, ఆయన నెమ్మదిని దయచేవాడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. ఈరోజు ఈ మాటలు ఉంటేనా నీవు క్షేమాన్ని పొందుకోవాలంటే, సమాధానం పొందుకోవాలంటే, ఈరోజు ఆస్తి పాస్తులు ఏమి ఉన్నా సమాధానంగా జీవించేవారు ఎంతమంది లేదు. సౌఖ్యంగా లేకుండా అనేక మంది కుటుంబంలో అన్ని ఉంది, సమృద్ధిగా ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, పాస్తి ఉంది, అన్ని ఉన్నాయి. సమాధానం లేని కుటుంబాల్లో
అయితే సమాధానం ఇచ్చే దేవుని విడిచిపెట్టి చాలా మంది ఈ లోకంలో డబ్బులకు, ధనానికో, ఇదిగో పదవులకో, అందులో సుఖం ఉందని, సౌఖ్యం ఉందని పరుగు చేసి అందులో సుఖము లేదని అనేవారు. అరణ్యంలో ఎన్ని చేయలేదని మాంసం అడిగితే మాంసమును దేవుడు దయచేశాడు. బండని నీరు పుట్టించాడు. ఎన్ని కార్యాలు చేశాడు పోషించిన దేవుడు. నిన్ను పోషించుడా? పొదుపు లేకుండా నేను కూడా పోషించడు. లక్షల కొద్ది ఉన్నటువంటి జనాంగాన్ని దేవుడు పోషించాడంటే ఈరోజు నిన్ను, నీ భార్యని, నీ పిల్లలని దేవుడు దీవించడా? దీవిస్తాడు. ఆయన ఆశ్రయించు, ఆయన వెంబడించు, ఆయన వాక్యానికి లోబడు, ఆయన చిత్తానికి లోబడితే నిన్ను కూడా దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలను నమ్మి విశ్వసించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సర్వాధికారమైన మా పేపర్లకు తండ్రి స్తోత్రులనైనా, ఇదిగోనైనా అడవిలో సింహానికి మించినటువంటి జంతువు లేదనైనా. సింహము ఏ జంతువైనా, ఎంత పెద్ద జంతువులైనా భయపడాల్సిందే. అటువంటి రారాజుగా వెళ్తున్నటువంటి సింహము పిల్లలు కూడా ఆగుకుంటాయి. సింహం పిల్లలకు ఆహారం దొరకదు పోవచ్చు, కానీ నిన్ను ఆశ్రయించేవారు, నిన్ను వెంబడించేవారు, నీ సన్నిధికి వచ్చేవారు, నీ వద్దకు వచ్చేవారిని ఎన్నడూ తోసివేయని అనేక మేలుతో నింపుతాన్ని వాక్యం సెలవిస్తున్నాయి. నిజమేనాయన, మా కొరకు ప్రాణం పెట్టడానికి మీరు సిద్ధపడ్డారు, మమ్మల్ని రక్షించారు, మనం కాపాడారు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మీరు నా తండ్రి స్తోత్రాలు. మరి ఈ దినమున తండ్రి మేలులు నా కుటుంబంలో జరగలేదే, నా పిల్లల జీవితంలో జరగలేదే, నా ఉద్యోగంలో జరగలేదే అని బాధపడుతున్న ఈ వాటిని వింటున్నప్పుడు వారి హృదయంలో ప్రభు నా తండ్రి ఆశ్రయించండి, ఫలింపచేయమని, ఇటు వాక్యాన్ని వారి కుటుంబంలో ఆశ్రయకరంగా మేలుకరంగా ఉండి నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా, నిన్ను చేరుకునే బిడ్డలుగా, నీ పనిలో, నీ సువార్త పనిలో, సంఘ పనిలో, సంఘ కార్యక్రమంలో నీ బిడ్డలు పాలు పొంది మీరు ఇచ్చేటువంటి మేలును, ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.